హలో గాయస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ మీలే బట్ ఓవర్లాపింగ్ నాట్ అలౌడ్. మనం మీలే ఓవర్లాపింగ్ నాట్ అలౌడ్ రెండు కేసెస్ చూస్తాము. మనం ఈరోజు యూజ్ చేస్తున్న సీక్వెన్స్ వచ్చేసరికి 1010. సో బేసికలీ ఓవర్లాపింగ్ అంటే ఏంటి, నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి అని చెప్పిన ముందు వీడియోలో చెప్పాను. గో వాచ్ ఇట్, మీకు అది అర్థమవుతుంది. జస్ట్ ఇట్స్ రఫ్లీ అరౌండ్ 5 minutes, అంతకుమించి కూడా లేదు. గో వాచ్ ఇట్, అప్పుడే మీకు ఓవర్లాపింగ్ అంటే నాన్ ఓవర్లాపింగ్ అంటే ఏంటని అర్థమవుతుంది. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. 1010 ఇది మన సీక్వెన్స్. అండ్ వన్ ఆఫ్ ది థింగ్స్ ఐ ఫర్గాట్ టు మెన్షన్, పాత వీడియోలో ఏం మర్చిపోయాను అంటే మీలే అండ్ మోరేకి ఇన్పుట్ ఏ స్టేట్ డిటెక్ట్ చేస్తుంది, ఏ స్టేట్ కన్సిడర్ చేస్తుందని మాత్రమే కాకుండా ఇంకో డిఫరెన్స్ ఉంది. మీలేకి ఎన్ బిట్ సీక్వెన్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఎన్ బిట్ సీక్వెన్స్ రిప్రజెంట్ చేయడానికి ఎన్ స్టేట్స్ కావాలి. అదే మూరేకి n+1 స్టేట్స్ కావాలి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బిగ్గెస్ట్ డిఫరెన్సెస్. మీరు ఒక డయాగ్రామ్ చూసి ఒక డయాగ్రామ్ అండ్ ఒక సీక్వెన్స్ చూసి ఇది మీలేనా మోరేనా అంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ చూసే చెప్తారు. ఒకవేళ మన సీక్వెన్స్ ఇంకా మన నెంబర్ ఆఫ్ స్టేట్స్ సేమ్ ఉన్నాయి అంటే మీలే. లేదు, ఒకవేళ మన నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇంకా మన సీక్వెన్స్లో నెంబర్ ఆఫ్ బిట్స్ వేరే ఉన్నాయి అంటే అది మూరే. సో ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, 4 బిట్స్, 4 స్టేట్స్. సో దిస్ ఈజ్ ఎ మీలే. ఓకేనా? సో విల్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ 1010 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 వచ్చింది అనుకోండి నా ఇన్పుట్కి, నేను నెక్స్ట్ స్టేట్కి వెళ్తాను. 1 వచ్చింది అంటే నేను నెక్స్ట్ స్టేట్కి వెళ్తాను. ఒకవేళ 1 ప్లేస్లో 0 వచ్చింది అనుకోండి, నా ఫస్ట్ బిట్ 1 వస్తే నేను నెక్స్ట్ స్టేట్కి వెళ్తాను. ఈ పార్ట్ ఆఫ్ సీక్వెన్స్ డిటెక్ట్ అయింది, నెక్స్ట్ స్టేట్కి వెళ్ళాను. ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, ఒకవేళ 0 వస్తే ఏంటిది, బ్యాక్ అగైన్ 1 వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఈ డినామినేటర్ ఉంది చూసారా, ఇలా రాస్తున్నాను కదా, ఇది ఏ బిట్ వచ్చింది అని చెప్తుంది, 0 1. ఇది నీ అవుట్పుట్ స్టేట్ ఏంటి, నీ అవుట్పుట్ స్టేట్. ఇది నీ ఇన్పుట్, అప్పర్ బిట్ నీ ఇన్పుట్, కింద బిట్ నీ అవుట్పుట్ స్టేట్. సో 1 వస్తే ముందుకెళ్ళాను, 0 వస్తే మళ్ళీ 1 వచ్చేదాకా అక్కడే ఫస్ట్ స్టేట్లోనే ఉంటాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటే నాకు 1 డిటెక్ట్ అయింది. ఫస్ట్ థింగ్, ఇక్కడికి వచ్చాను అంటే నాకు 1 డిటెక్ట్ అయింది. నెక్స్ట్, ఇప్పుడు నా నెక్స్ట్ సీక్వెన్స్ అన్నది 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, 10 అవ్వచ్చు లేదా 11 అవ్వచ్చు. సో 10 అయితే నా సీక్వెన్స్ డిటెక్ట్ అయింది, నా పార్ట్ ఆఫ్ ది సీక్వెన్స్ డిటెక్ట్ అయింది. సో 0 ఉంది, ముందుకెళ్ళాను. ఇంకా నా మొత్తం అవుట్పుట్ డిటెక్ట్ అవ్వలేదు కదా, అందుకే నా డినామినేటర్ 0. సో 10 వస్తే ముందుకెళ్ళాను, బాగానే ఉంది. 1 0 ఉండుంటే 0 వస్తే ముందుకెళ్ళాను, 1. ఇప్పుడు 1 వస్తే ఎక్కడికి వెళ్ళాలి, 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. సో ఇటు వెళ్ళిపోతాను, ఈ స్టేట్లోనే ఉంటాను అనమాట, 1/0. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను అంటే ఏంటిది, 1 and 0, 10 డిటెక్ట్ అయింది. నెక్స్ట్ స్టేట్స్ ఏంటిది, 100, 101. 101 వచ్చింది అనుకోండి, ముందుకు వెళ్ళిపోయాను. 101 వస్తే ముందుకు వెళ్ళిపోయాను. అదే 100 ఇప్పుడు ఏంటిది, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఈ సీక్వెన్స్ ఉందా, ఈ సీక్వెన్స్ నాకు వచ్చిన సీక్వెన్స్
నా కరెక్ట్ సీక్వెన్స్ కాదు అన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం మ్యాచ్ అయ్యే చోటకి నేను రైట్ బ్యాక్ చేస్తాను. ఇక్కడ నేను చేసింది అదే. 1-0 జీరో డిటెక్ట్ అయింది, జీరో కరెక్ట్ కాబట్టి ముందుకు వెళ్ళిపోయాను. అదే 1-1 వచ్చింది, 1-1 తప్పు. సో నేను ఏం చేస్తాను ఫస్ట్ లీస్ట్ బిట్ మోస్ట్ లీస్ట్ ఫ్రీక్వెంట్. ఇప్పుడు ఈ బిట్ ఉందా ఈ 1, సో నేను ఏం చేయాలి 1 ఇక ఇది తప్పు, నాకేం తెలుసు ఈ సీక్వెన్స్ తప్పు. సో నేను నా యాక్చువల్ సీక్వెన్స్కి దగ్గరైన పొజిషన్లోకి వెళ్ళాలి. నాకు వచ్చిన బిట్ నుంచి నాకు 1 వచ్చింది, సో నాకు 1 వచ్చింది కాబట్టి నేను ముందుకు వెళ్ళలేను, కరెక్ట్ కాదు. నా యాక్చువల్ సీక్వెన్స్ ఏంది 1010. సో ఏ స్టేట్లోనే దగ్గరలో ఉన్నానా, 1010 డిటెక్ట్ అయ్యే స్టేట్ ప్రొసీజర్లో దగ్గరలో ఉన్నానా. సో 1 వచ్చింది, నాకు 1 ఎక్కడ ఉంది బి స్టేట్లో, నాకు 1 ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా, సో నేను ఏమంటున్నాను డైరెక్ట్గా నేను ఏకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేయడం కంటే బి నుంచి బి దగ్గర ఉన్నాను అనుకోండి, నాకు ఒక స్టెప్ తగ్గింది కదా, నాకు ఒక స్టెప్ తగ్గింది కదా. అందుకే నేను మళ్ళీ ఇక్కడ బి దగ్గరే ఉన్నాను. అదే సి చూసుకోండి, 101 వస్తే ముందుకు వచ్చాను 100. ఫస్ట్ జీరో చూడండి, జీరో ఎక్కడైనా ఉందా, ఓకే. జీరో జీరో వస్తే ఇక్కడ ఏ రైట్ బ్యాక్, దాని అంతా రైట్ బ్యాక్ చేసుకుంటుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 10 ఉంది. జీరో వస్తే ఏం చేయాలి, నేను మళ్ళీ ఇక్కడికి రైట్ బ్యాక్ చేసుకోవాలి జీరో వస్తే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటిది, నాకు ఇక్కడికి వచ్చాను అంటే 101 డిటెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏమున్నాయి 1010 లేదా 1011. ఈ రెండిట్లో నాకు ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు 1011 వచ్చింది, 10 సరే 1010 వచ్చింది. 1010 వచ్చింది అంటే నా సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది, అంటే నేను ఏం చేయాలి, మనం ఏం తెలుసుకున్నాము మన డెఫినేషన్ నుంచి, ఎప్పుడైతే సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుందో, సీక్వెన్స్ డిటెక్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ ఇట్ రీసెట్స్ అండ్ స్టార్ట్ సర్చింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎప్పుడైతే సీక్వెన్స్ డిటెక్ట్ అవుతుందో నేను అంతా రీసెట్ చేసేసి మళ్ళీ జీరో స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళిపోతాను. సో నాకు ఇక్కడ జీరో వస్తే స్టార్టింగ్ స్టేట్కి నేను వెళ్ళిపోతాను. మళ్ళీ జీరో వచ్చింది అండ్ డిటెక్ట్ అయింది కదా నా సీక్వెన్స్. సో నా అవుట్పుట్ 1, అర్థమైందా, నా అవుట్పుట్ 1. అదే ఇప్పుడు 1 వచ్చింది అనుకోండి, 1 వస్తే నేను ఏం చేయొచ్చు, 1011 1 వాట్స్ హ్యాపెనింగ్ టు దిస్, 1 ఎక్కడ డిటెక్ట్ అవుతుందా, 1 ఎక్కడ అవుతలేదు, 10 అవుతుంది 1. సో నేను ఏం చేయాలి, ఇదొక్కటే డిటెక్ట్ అవుతుంది నా సీక్వెన్స్లో, ఇదొక్కటే మ్యాచ్ అవుతుంది. ఈ 1 ఎక్కడ ఉంది, వాట్స్ హ్యాపెనింగ్, మై మౌస్ ఇస్ గ్లిచింగ్ అ లాట్. ఓ సెకండ్ గైస్, సారీ. ఓకే, సో ఇది ఒక్కటే నాకు ఎల్ఎస్బినే మ్యాచ్ అవుతుంది. సో ఇప్పుడు నా 1 ఎక్కడ ఉంది, ఇక్కడ బి దగ్గర ఉంది. సో నేను ఏం చేస్తాను, 1 వచ్చినప్పుడు బికి జంప్ చేసేస్తాను అంతే. 1 వచ్చినప్పుడు బికి జంప్ చేసేస్తాను. నా ఓవర్ ల్యాపింగ్ కూడా సేమ్ ఉంటుంది, బట్ ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి రైట్ బ్యాక్ చేస్తున్నాము, ఎక్కడికి రైట్ బ్యాక్ చేయట్లేదు అన్నది ఒక్కటే డిఫరెన్స్ మనకి మీలే మూరేలో. అసలు యాక్చువల్ ఓవర్ ల్యాపింగ్ అన్నది మీకు నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకి మన సీక్వెన్స్ అనేది డిటెక్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చే సీక్వెన్స్ దాన్ని బట్టి అసలు మీకు ఓవర్ ల్యాపింగ్ యొక్క నెసెసిటీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మనం ఓవర్ ల్యాపింగ్కి చేద్దాం, ఇదే సీక్వెన్స్ మనము ఓవర్ ల్యాపింగ్కి చేద్దాం, సేమ్ ఉంటుంది ఎండ్ దాకా సేమ్. సో ఏంటిది, ఏ
B, C and D. 1 డిటెక్ట్ అయింది, ముందుకెళ్ళాను. 0 డిటెక్ట్ అయితే ఏంటిది, స్టార్టింగ్ స్టేట్లోనే మళ్ళీ 0 1 వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను అంటే 1 డిటెక్ట్ అయింది అని. నెక్స్ట్ ఏంటిది, 1 0 రావచ్చు, 1 1 రావచ్చు. 1 0 వచ్చింది అంటే నా సీక్వెన్స్ కొంచెం డిటెక్ట్ అయింది, సో 0 వచ్చింది కాబట్టి ముందుకెళ్ళాను. లేదు, 1 1 వచ్చింది. 1 1 వచ్చిందంటే ఈ కొత్త డిజిట్ వచ్చింది కదా, ఇది చూస్తాను. 1 ఈ నాకు ఈ 1, సో ఇప్పుడు నా సీక్వెన్స్ కూడా 1 0 1 0. నాకు 1 ఉంది, లీస్ట్ 1 మ్యాచ్ అవుతుంది. సో నాకు 1 వచ్చే పొజిషన్లోకి వెళ్ళాను అంటే నాకు ఒక సైకిల్ తగ్గుతుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడే ఉంటాను. 1 ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. సో 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను అంటే 1 0 వచ్చింది. నెక్స్ట్ 1 0 1 1 0 0 1 0 1 వచ్చింది అంటే కొంచెం సీక్వెన్స్ డిటెక్ట్ అయింది. సో నేను ఏం చేయాలి, మై మౌస్ ఇస్ గ్లిచింగ్ అ లాట్. 1 0 1, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్. 1 వచ్చింది కాబట్టి ముందుకెళ్ళాను, ఆ సీక్వెన్స్ కొంచెం 3/4 సీక్వెన్స్ డిటెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ 1 0 0 1 0 0 0 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. 0 0 మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది. 0 ఎక్కడుంది, 0 అన్నది నా ఈ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏంటిది, ఇక్కడికి వచ్చారంటే 1 0 1 వచ్చింది. నెక్స్ట్ పాసిబిలిటీస్ ఏంటిది, 1 0 1 0 ఆర్ 1 0 1 1. 1 0 1 0 అంటే నా సీక్వెన్స్ డిటెక్ట్ అయింది, పర్లేదు, బాగానే ఉంది. నాన్ ఓవర్ ల్యాపింగ్లో ఏంటిది, సీక్వెన్స్ డిటెక్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ మనం మళ్ళీ రీసెట్ చేసి స్టార్టింగ్ స్టేట్కి వచ్చేస్తాం. కానీ ఓవర్ ల్యాపింగ్లో ఏంటిది, నెక్స్ట్ సీక్వెన్స్ ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటే మనం అక్కడే ఉంటాం. సో ఇప్పుడు ఏంటిది, 1 0 1 0 జీరో జీ 0 వస్తుంది, ఓకే, ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే నేను ఏం చేస్తాను అంటే మ్యాక్సిమం ఓవర్లాప్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. 0 వస్తుంది, 0 ఇక్కడ ఉంది. 1 0 అంటే సి స్టేట్. 0 1 0 అన్నది నా సీక్వెన్సే కాదు, 1 0. సో ఇప్పుడు ఈ 1 0 స్టేట్కి నేను వెళ్ళాను అనుకోండి, ఈ 1 0 స్టేట్కి నేను రైట్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ 1 వస్తే నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, 1 0 వచ్చింది, నా అవుట్పుట్ 1 అయింది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి రైట్ బ్యాక్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుంది, నా సీక్వెన్స్ డిటెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ నాది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, 1 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ 1 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చేస్తాను. డైరెక్ట్గా మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా. అర్థమవుతుంది, గెటింగ్ వాట్ ఐమ్ సెయింగ్. కొంచెం ఒకసారి మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు 0 వచ్చింది, నా అవుట్పుట్ డిటెక్ట్ అయింది, నేను నా మ్యాక్సిమం పాసిబిలిటీ ఉండే స్టేట్లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటిది, 1 0 1 1 1 మ్యాచ్ అవుతుంది, బి దగ్గర 1 ఉంది. 1 1 ఏ స్టేట్లో లేదు, సో 1నే చూస్ చేసుకుంటాను. సో 1 వచ్చింది అంటే ఇక్కడికి వెళ్ళిపోతాం, అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే నాన్ ఓవర్లాపింగ్కి మొత్తం సేమే, జస్ట్ సీక్వెన్స్ డిటెక్ట్ అయినప్పుడు లాస్ట్ బిట్ ఎక్కడికి వెళ్తుంది అన్నది. సీక్వెన్స్ డిటెక్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ నేను నాన్ ఓవర్లాపింగ్లో స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళిపోయాను. ఓవర్లాపింగ్లో ఏంటిది, సీక్వెన్స్ డిటెక్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ దగ్గర నా ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న బిట్స్ ఉంటాయి కదా, నా ప్రతి ఉన్న స్టేట్లో సీక్వెన్స్ ఉంటుంది కదా, ఎంత సీక్వెన్స్ నాకు కావాల్సిన సీక్వెన్స్కి మ్యాచ్ అయింది అని చూసుకుంటున్నా. 1 0 1 0 నాకు ఈ స్టేట్లో 1 ఉంది, ఈ స్టేట్లో 1 0 ఉంది, ఓకే. సో నేను సి స్టేట్లోకి వెళ్ళిపోయాను అంటే నాకు మళ్ళీ 1 డిటెక్ట్ అవ్వడం, 0 డిటెక్ట్ అవ్వడం, ఈ తలనొప్పి తగ్గిపోయింది నాకు.
నాకు ఒకవేళ డైరెక్ట్గా నేను స్టేట్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ 0 1 అనుకోండి, ముందుకు వెళ్ళిపోతాను. లేదా 0 అంటే మళ్ళీ వెనుకకి రైట్ బ్యాక్ చేస్తాను అలాగా. సో దీనివల్ల నాకు ఏమవుతుంది అంటే, నాకు నెక్స్ట్ వచ్చే వాటితోని నాకు ఏమవుతుంది, నేను రైట్ బ్యాక్ చేయాల్సిన అవసరం పోతుంది. అంటే నాకు ఇక్కడ టైం సేవ్ అవుతుంది, కానీ ఇక్కడ ఓవర్లాప్ అవుతుంది. అర్థం చేసుకుంటున్నారా మీరు? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ ఓవర్లాపింగ్ అండ్ ఓవర్లాపింగ్ ఇన్ మీలే. నెక్స్ట్ వీడియోలో మనము మూరే చూద్దాము. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. సారీ అబౌట్ ది మౌస్ అండ్ మైక్, కొంచెం ప్రాబ్లం ఉంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు 3-4 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఫస్ట్ గీయకండి. ఇది విన్నారు కదా, దీన్ని చూశాక మీరు 3-4 ఎగ్జాంపుల్స్ మీరు మళ్ళీ చూడండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. లేదు అంటే ఇది ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ట్రై చేసి వేరే ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. దాని తర్వాత ప్రాక్టీస్, అప్పుడు మీకు వచ్చేస్తుంది. జస్ట్ మీకు ఇంటేది అర్థం కాదు. సో ప్రాక్టీస్ చేయండి, మీకే చాలా ఈజీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ది ఛానల్. ఇట్స్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంతంత మంచి కంటెంట్ తీసుకురాగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.